గర్ల్స్ ఆల్వేస్ నైస్, బాయ్స్ ఆర్ బెటర్. అది 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 పెద్ద హైలైట్. ఇప్పుడు నిన్ను అనుకున్న పిన్ని నీతో వస్తే చెప్పు, లేకపోతే వదిలే, అంతే అయిపోయింది. ఎవ్వరికి కనిపించింది వీడికే ఎందుకు కనిపిస్తాయని నాకు డౌట్ క్లియర్ అయిపోయింది. అదిగో ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి. ఎవరైనా చూసి నమ్మరు వీడు తప్పు చేసిన. అంతే అయిపోయింది. తాంతటం తాంతటం సాంప్రదాయని సుట్టపూసింది అని అంటారు. దానికి ఎన్ని చెప్పులు కొనిచ్చాం రా బాబు. యాక్షన్ మొత్తం 5 years old girl like ఉంటుంది. పెట్టుకోబెరి. ఇప్పుడు ఈ వీడియో ఎంత బాగా పండిస్తే ఈరోజు సినిమాలో అన్ని స్నాక్స్ వస్తాయి. దీన్నే బ్రైబింగ్ అంటారు. చూడు మా అమ్మ బ్రైబింగ్ చేస్తుంది. ఆహా సరేరా, క్యాన్సిల్, ఎవ్రీథింగ్ క్యాన్సిల్. సారీ అమ్మ సారీ. ఏంటంటే పిల్లలకి హాలిడేస్ కదండి, ఇంకా 2 daysలో హాలిడేస్ అయిపోతాయి కదా. ఎల్లుండి విజయవాడలో సబ్స్క్రైబర్ మీట్ ఉందని మాట్లాడుకుంటుంటే హైదరాబాద్లో వచ్చినంత మంది విజయవాడలో ఎందుకు వస్తారమ్మా అంటే విజయవాడలో కూడా మన మంది చాలా మంది మన వాళ్ళు ఉన్నారు అని నేను చెప్పా. అండ్ ట్రిప్ ఎట్లుండే కర్ణాటక ట్రిప్? బట్ ఓన్లీ డిసప్పాయింటింగ్ థింగ్ ఇస్ ఫుడ్ అండ్ we live on food. నీ కూడా సేమా సాండి? ఫుడ్ బాగుండే కదా. వీళ్ళకి నాన్ వెజ్ కావాలి, అక్కడ ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్ ఉండదు. ఏమన్నా అంటే పులిహోర అన్నావు, అండ్ అదేంటి ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిన, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిన, తాలింపు అన్నం జస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి కొంచెం పన్నీర్ వేసి తాలింపిస్తున్నాను. అంటే మేము చాలా ప్లేసెస్ వెతికాము, బట్ మేము కరెక్ట్ ప్లేస్కి వెళ్ళలేదా లేకపోతే కరెక్ట్ ఫుడ్ ఆర్డర్ చేయలేదా అర్థం కాలే. కానీ బట్ వి ఎంజాయ్ ద ట్రిప్. ఫుడ్ ఓన్లీ వాజ్ నాట్ గుడ్. ఫుడ్ బాగాలే కదా, ఫుడ్ నచ్చలే. అక్కడ మౌంటైన్స్ బాగుండే, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఘాట్ రోడ్లో ఎంజాయ్ చేసాం కదమ్మా మస్తు. అవును, ఘాట్ రోడ్ డ్రైవింగ్ మటుకి సూపర్ ఉండే. వీడు ఏం చేసిండు తెలుసా, ఆయుష్ ఉన్నాడు మధ్యలో, వాడు ఒక్కడు మిస్సింగ్. ఇప్పుడు వాడు బాత్రూమ్కి వెళ్ళి డోర్ పెట్టేసిండు, లైట్ బంద్ చేసిండు. ఇంకొక గ్రేట్ థింగ్ ఏం చేసిండు యశ్పిని చెప్పులు, యశ్పిని చెప్పులు స్టాండ్ పెద్దగా పెట్టాం. అయితే వచ్చి చూసే వరకు యశ్పిని ఇట్లా షాక్ ఉంది, ఏమైనా పిన్ని అని అడిగే వరకు చెప్పులు కనిపిస్తలేదు. యశ్పిని గురించి చెప్పు ఫస్ట్, అవి వీడి గురించి తర్వాత. ఎక్కడికి వెళ్ళినా నేను చేసి అయితే దానికి ఎన్ని చెప్పులు కొనిచ్చాం రా బాబు. ఎక్కడికి వెళ్ళినా చెప్పులు కొనిస్తూనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా రోడ్ మీద వెళ్ళే కుక్కలు కూడా వచ్చి యశ్ చెప్పులే ఎందుకు కొరితే నాకు అర్థం కాదు. మామూలుగా వెళ్ళేటప్పుడు మామూలుగా అదే కాదు, రోడ్ మీద వాటర్ ఉంటే చిన్నపిల్లలు వాటర్ లైన్ నుండి వెళ్ళడం ఇష్టం కదా. పిన్నికి కూడా అంతే, సైడ్ నుండి వెళ్ళాలి కదా, ఆ బుర్జల నుండి వెళ్తే కరెక్ట్ అక్కడే చెప్పులు అయిపోయి. అది కూడా కొత్త చెప్పులు పోనీ కొనిపిస్తాం, కొనిపించడంలో ప్రాబ్లం ఏం లేదు. ఆ సైజు దొరికి సావదు. 10 నుండి 12 ఏ షాప్లో దొరకవు. లేడీ మీ సైజు లేవు మేడం, మీ సైజు లేవు మేడం అంటది. అవి దొరికేవేమో దీనికి నచ్చవు. ఒక్క షాప్లో ఎప్పుడైనా ఒక్క షాప్కి వెళ్ళి అదే షాప్లో కొనుక్కున్నాం చెప్పులు ఉన్నాయా? వెనకరండి ఇట్లా ఇంకేం తెలుసా పిన్ని, సేమ్ యాక్షన్ మొత్తం 5 years old girl like ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏమైందంటే అక్కడగా మేము టెంపుల్కి ఎంటర్ అయినాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అందరం ఒక్క దగ్గరే చెప్పులు పెట్టుకున్నాం. మళ్ళీ టెంపుల్ అంతా చూసుకొని రిటర్న్ వచ్చేసరికి యశ్ చెప్పులు ఒకటే లేవు, అందరు చెప్పులు ఉంటాయి, యశ్ చెప్పులు ఎందుకు లేవు అని నేను చేసి స్టార్ట్ చేసినాం. నీకు కొనిచ్చలేము, ఇంకా మా జీవితం అంతా మేము సంపాదించేదంతా నీ చెప్పులకే అయిపోతుంది. నేను చేసి ఇద్దరం స్టార్ట్ చేస్తే అయ్యా ఇక్కడే పెట్టా ఎందుకు దొరకట్లే, అవేమో దొరకట్లే, అందరు చెప్పులునే దాన్ని దొరకట్లే. అందరం వెతుకుతుంటే వీడు కాముగా ఉండొచ్చు కదా, వెనుక నుండి వచ్చి ఏమో అమ్మా నీ చెప్పులు దొరకట్లేదు అది అని అందరికన్నా ఎక్కువ ఓవర్ యాక్షన్ వెతుకుతుంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఈడ చెప్పులు అక్కడ ఎక్కడో పెట్టిందని. తర్వాత కొద్దిసేపు అయినాక మళ్ళీ అమ్మా నీ చెప్పులు అక్కడున్నాయమ్మా నాకు కనిపించాయంటే మా ఎవ్వరికి కనిపించింది వీడికే ఎందుకు కనిపిస్తాయని నాకు డౌట్ క్లియర్ అయిపోయింది. ఎందుకురా మమ్మీ చెప్పులు ఎందుకు పెట్టాలనిపించింది నీకు అక్కడ? తర్వాత అందరికి డౌట్ రాగానే వీడినే చూసారనమాట. మొత్తం అందరూ ఒకటేసారి చూసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా
అన్ని పనులు అట్లుంటాయి శాండీ. మీరేమో శాండీ చాలా క్యూట్గా ఉంటాడు, వెల్ బిహేవ్డ్ అని చెప్పి మెసేజ్లు పెడతాడు. అదిగో ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి. ఎవరైనా చూసి నమ్మకం నమ్మరు వీడు తప్పు చేసిన మెల్లిగా ఇట్లా స్టార్ట్ చేస్తాడు, ఇట్లా ఇట్లా మెల్లి స్టార్ట్ చేస్తాడు. వీడేమో అరుస్తాడు. అంటే మార్నింగ్ లేచినప్పుడు మంచిగా లేస్తుందా, మంచిగా మాట్లాడదా అని అని వస్తారు. అని ఎందుకు అట్లా మాట్లాడతా అంటే అని అంటారు. అరే ఏంది ఎప్పుడు చూసిన అట్లనే వేస్తాం అంటే గీ అంటారు. ఇంకా వచ్చి కానీ మంచిగా కలిసి ఉంటారండి అందరూ. వీళ్ళ ముగ్గురికి తగ్గట్టు ఆయుష్ వాడైతే సూపర్ యాక్టివ్. అసలు మేము 4 numbers తాళ్ళంటే రచ్చలమ్మురా మంచిగా ఎంజాయ్ చేశారు. ఏం చేశారు అసలు నలుగురు కార్లో కూర్చొని? ధ్రువ్ కార్ సన్నీ మామ కార్ అంతా లేగోస్, పెన్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు అన్నీ. నాకు అర్థం కాదురా, నువ్వు స్కూల్ బ్యాగు, అందులో బుక్స్, అది కూడా మ్యాథ్స్ ఎందుకు తెచ్చుకున్నావు బేటా? తెచ్చుకున్నాడు కనీసం చదవకపోయినా మళ్ళీ బ్యాగ్ రిటర్న్ తెచ్చుకోవాలి కదా. అక్కడికి పోతే గెస్ట్ హౌస్లో ఒక మూల పెట్టిండే. ఇది ఎక్కడో చూసినట్టుంది బ్యాగ్ అని చెప్పేసి నేను చూస్తే అన్న శాండీ బుక్స్, అందులో బుక్కులు, పెన్సిళ్ళు, పెన్ను అవన్నీ రాసుకునేటోళ్ళలాగా చదువుకునేటోళ్ళలాగా. సాంప్రదాయని అని పెట్టాలి సాంగ్. అసలు మగపిల్లల అల్లరిలే ఎంత డిఫరెంట్గా ఉంటాయంటే, వెళ్తారు షార్ట్స్ వేసుకుంటారు, స్విమ్మింగ్ పూల్లో దుక్కుతారు, అవి తీసుకొచ్చి మా మీద వేస్తారు. ఏం చేసింది తెలుసా? ఫస్ట్ ఏమైంది తెలుసా? ధ్రువ్ ఉన్నారా, మేమిద్దరం ఓవర్ హెచ్చరిక అయిపోయినాం. నేను ఫస్ట్ ఇట్లా అన్నా, శాండీ ఇంత ఓవర్ హెచ్చరిక అయిపోయి ధ్రువుని దొబ్బేసిండు. తర్వాత సంతోష్ మామ అరే జ్యూస్ స్పెక్స్ లేదా చూడు అంటే నన్ను దొబ్బేసిండు, శాండీని దొబ్బేసిండు. తర్వాత నేను ఎట్లనో అట్లా హరి వచ్చి సన్నీ మామని దొబ్బేసింది. కాదు నేనే దొబ్బిన సంతోష్ మామని. నేను పళ్ళ పైన తెచ్చి నీకు ఈరోజు అయితే అంతనే దొబ్బేసిన లోపలికి. నేను అప్పుడే అది పెద్ద హైలైట్. వీడిని దొబ్బిన తర్వాత మా ఆయన వచ్చి వీడిని తిట్టిండు అనమాట. నువ్వు దొబ్బితే వీడు అరుస్తుంటాడు ఎక్కువ, శాండీ ఏమో మెల్లికి చేస్తాడు, వీడేమో గట్టిగా అరుస్తుంటాడు. వీడు అరవగానే వీడికి ఇరిటేషన్ వస్తుంది, ముగ్గురు పోట్లాడుకుంటారు అనమాట. అయితే రాజేష్ వచ్చి తిట్టగానే నేను పడుకున్న మధ్యలో రూమ్లో నిద్రపోతుంటే వచ్చి నా పక్కన పడుకొని ఎవరు ఏం చేసినా నన్నే తిడతారు, నేనే కనిపిస్తారు అని చెప్పిండు. సరే పండుకోబెట్టా వెళ్ళకు అని చెప్పిన. ఒక 5 minutes పడుకోగానే అందరినీ రాజేష్ పిలుస్తున్నాడు, రండి 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 వాటర్ ఫాల్కి వెళ్దాం అని వినిపిస్తుంది నాకు. వెరీ పోనా వాటర్ ఫాల్స్కి వెళ్తుర్రంటే నువ్వు వెళ్ళంటే, నువ్వు ఆగు, ఒక్కరన్నా నా పేరు చెప్తున్నారా, ఒక్కరన్నా నన్ను పిలుస్తున్నారా? వాళ్ళు ఎవ్వరు పిలవరు, నేను వెళ్ళను, వాళ్ళు ఎవ్వరికి నేను గుర్తున్నా అని అన్నాడు. కొద్దిసేపు అయినాక వీడు వచ్చిండు పాపం. బెర్రీ అన్నా నువ్వు కనిపించట్లేదు, ఎక్కడున్నావు, పదా వాటర్ ఫాల్కి వెళ్దామంటే వాడు మంచిగా పిలవడానికి వచ్చినప్పుడు వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు గుర్తొచ్చిన్నారా నీకు? ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను వింటున్నా మీ పేరు, మీరు నా పేరు పిలవట్లేదు, వింటున్నా. సరే నడు వెళ్దాం అని చెప్పి అప్పుడు వెళ్ళిండు. అక్కడ వాటర్ ఫాల్ ఎట్లుండే? బాగుంది. ఫొటోస్ దిగిరా? ఇట్లా అని జారిపడ్డారు ఒకసారి. ఎవరు? అరే అమ్మ దొరుకుతూనే అమ్మ దూరంలా. నీకు కూడా దెబ్బ తగ్గిందా? సన్నీ మమ్మ కార్లో కూర్చొని ఏమైంది సన్నీ నీకు? అంటే నీ తాళ్ళు వచ్చేసింది, ఈ తాళ్ళు బోర్ వేసింది, నన్ను ఎత్తిండు. ఓన్లీ 2 సార్లు ఎత్తిండు. శాండ్ మొత్తం ట్రిప్ మొత్తం ఆ తాళ్ళు ఎత్తిందంటో నువ్వు చెప్ప ఎట్లుంటుందో. నాతో మంచిగా ఉంటాడు, నాతోనే నాన్నతో మంచి. నాన్న పెద్దమ్మ పెద్దనాన్న పట్టని కూర్చున్నావు అంటో అంతే అయిపోయింది. తాంతటం వీళ్ళు ఎవరన్నా పోట్లాడుకొని ఏదేమైనా అవని. మా చెర్రిబాబు మటుకి వెనకకి వెళ్తాడు, వీడు కారులో వస్తున్నాడు అంటే మా యశు 2 పిల్లోస్ కంపల్సరీ వీడి కోసం పెడుతుంది. జేసీ ఏమో స్నాక్స్ తీసుకొచ్చి పెడతాడు. పెద్ద బాబుని మంచిగా చూసుకుంటారు వాళ్ళు, కంఫర్ట్ ఉంటుంది కదా పిన్ని వాళ్ళతో పోతే నీ కార్లో. ఇంత సన్నీ మామ ఏం చేసింది తెలుసా? 2 పిల్లలు తీస్తున్నారు పిన్ని నుంచి, స్నాక్స్ అడలే ఏం అడలే, జస్ట్ తాళ వచ్చింది ఇట్లా. ఎవరు? ధ్రువ్. అంతేనా? పడుకొనే ఉంటాడా? అంతే. ఇట్లా వెనకాల ఒక పిల్లు పెట్టుకోండి కార్లో, ఫుల్ వెనకాల ఒక కార్నర్ ఇట్లా అని పెట్టుకుని పిల్లు. తర్వాత ఒకసారి లేస్తారు, 30 times లేస్తారు, అటు పని చేస్తారు, మళ్ళీ ఉంటుంది.
యశ్విని లేదనే పంచ్ లేదని అంటుందా, లేకపోతే ఎన్ని పంచలు ట్రిప్ మొత్తంలో బాగా నచ్చింది ఏంటి చెప్పు ధ్రువ్. అది రాయల్ ఫోర్ట్కి వెళ్ళాం కదా, ఆంటీ వాళ్ళు తీసుకెళ్ళాం కదా, అప్పుడే నాకు నచ్చింది. ఫుడ్ ఫుడ్ ఇంకా వాళ్ళు నచ్చింది. వాళ్ళు నచ్చారా? నీకు? నాకు అది ఘాట్ రోడ్లో క్లౌడ్స్ వచ్చినాయి మొత్తం, ఆ క్లౌడ్స్ బాగున్నాయి. అవును, ఆ కుకేలో అయితే అస్సలు సూపర్ ఉండే లొకేషన్ కానీ ఏమైనా. ఘాట్ వెస్టర్న్ ఘాట్ రోజు నచ్చింది. ఇంకా చుట్టే టెంపుల్, ఇంకా శృంగేరి టెంపుల్ బాగుంది. అవును చాలా ట్రాఫిక్ జామ్ ఎట్లుండే చూసావు కదా. కుకేనే పిన్ని పిన్ని కుకేనే. నేను కుక్కు అంటుంటే బావ కుకే. ఆ ఊరు పేరు అయితే నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతుందండి. జీరో టెంపుల్ అయితే సూపర్ ఉంది అసలు. అయితే ఏమో పిచ్చి పిచ్చి పాట పాడుతున్నారు. అయితే సంతోష్ మామ అంటారు పిచ్చి పిచ్చి పాట పాడుతున్నారు. ఆయుష్ తెలిసిన రోజు తాతు రోజుల్లో ఏమో పాడుతున్నారు. మా సంతోష్ మామ ఏమన్నా అంటే నీకు వస్తే వాడరు లేకపోతే వాడద్దు అన్నారు. తర్వాత సంతోష్ మామ తప్పు వాడిండు. నెక్స్ట్ ఆయుష్ ఏమన్నారు సార్, నీకు వస్తే పారు లేకపోతే వదిలే. వాళ్ళ నాన్న అంటుండా ఇప్పుడు నిన్ను కూడా అంటున్నా పిన్ని, నీకు వస్తే చెప్పు లేకపోతే వదిలే. అది బెదరండి. మొత్తానికి ట్రిప్ ఎంజాయ్ చేసారు కదా. వాటర్ స్పోర్ట్స్ కూడా వెళ్ళారుగా. జరాచి అదే నీకు ఎట్లయింది, ఎంత హైట్ ఎగిరినా? పడిపోతాయి అనుకున్నా బోట్ నుంచి. మేము కూడా వెళ్ళినాం అసలు మొత్తం. నేను కార్లో ఇట్లా వెళ్ళింది, మా సన్మామ నన్ను నించోబెట్టిండు, గుర్తుందా? చెరిబాబు ఫస్ట్ ఆ లొకేషన్ చూసి నేనే ఆపమన్నా, మమ్మీ వాళ్ళు ఆపించింది కార్ అక్కడ. ఆ వాటర్ ఎక్కినాను కదా నేను, ఎక్కువ స్పోర్ట్ సన్ రూఫ్ పైనకి ఎక్కినా. మొత్తం అమ్మ పైన వాటర్ ఇట్లా వచ్చేసినాయి పైన. మొత్తం నా డ్రెస్ అంతా చచ్చిపోయింది. కిందకి దిగ్గానే ఫస్ట్ వీళ్ళు వావ్ అమ్మా అన్నారు, నన్ను చూడగానే చీ. కానీ మొత్తానికి పిల్లలతో వెళ్ళాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఎవ్రీ దసరా టైంలో మేము వెళ్తాం ఇట్లా ట్రిప్స్కి, వీళ్ళు ఇట్లా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ సంక్రాంతికి వెళ్తాం జాలాదికి, బాగుంటుంది. వీళ్ళు చూస్తూ చూస్తూ ఎంత పెద్దోళ్ళు అయిపోతున్నారండి. మొన్నటి వరకు చిన్నపిల్లల్లా ఉండే, ఇప్పుడు చెర్రీ అయితే మాకన్నా హైట్ అయిపోయిండ్రు. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ 10th అయిపోతుంది, హాస్టల్కి వెళ్ళిపోతాడు ధ్రుబాబు. హాస్టలా? ఓకే, నాని కూర్చి హాస్టల్ ఎందుకు వెళ్తాడు? సో మొత్తానికి ఇట్లా ఫన్నీగా ఎంజాయ్ చేసాం. చూడు అర్చనతను చూపి వచ్చాయి, చూడు ఎట్లా వస్తుందో. మనం ఉన్న రిసార్ట్స్లో మంచిగా ఉండే కదరా ఫుడ్, అక్కడ బాగుండే. అదే ఏం పేరు, బుద్ధా ట్రీ రిసార్ట్. బుద్ధ ట్రీ హౌస్, ట్రీ హౌస్ రిసార్ట్ బాగుండే. అక్కడ ఫుడ్ చాలా బాగుండే. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంది, లంచ్ బాగుంది, డిన్నర్ బాగుంది. చికెన్ బిర్యానీ పెడతా అన్నారు కానీ పెట్టలేదు. మమ్మల్ని ఆప్షన్ అడిగిండ్రు, నాన్ననే చపాతి చికెన్ కర్రీ అని అన్నాడు అంతే. ఆయన చికెన్ బిర్యానీ నాకన్నా మంచి ఉంటుందారా ఇక్కడికి పోయి? పిజ్జా చికెన్ బిర్యానీ అమ్మతాను మంచిగా ఎవరు చేయలేదు. ఎందుకు చేయలేరు, కానీ మన ఇంట్లో మంచిగా ఉంటుంది, మనం మంచిగా చేసుకుంటాం కదా, అంతే కదా. సో నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ? కేరళ. ఎస్, నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఈసారి ఏమనుకున్నామంటే పిల్లలతో వెళ్తే అన్ని ప్లేసెస్, ఇక్కడ ఈరోజు ఉంటున్నాం, మళ్ళీ ప్యాక్ చేస్తున్నాం వెళ్తున్నాం. ఎక్కువ జర్నీ అయింది, ప్యాకింగ్కే మేము ఇద్దరం అలసిపోయినాం తెలుసా. ఆడ వర్షంలో అసలు బట్టలు ఆరట్లే. యశ్విని ఫేస్ చూడాలి ఇప్పుడు, ఇట్లా పెడతాను ఇట్లా కూర్చుంది. అయ్యో బాబోయ్ నేనే చూస్తున్నారు చెప్పులు. అదే ఎందుకురా నేను అన్ని ఇట్లా చేస్తారు అంటది. తర్వాత వచ్చి బట్టలు ఇస్తాయి, నాన్న బట్టలు ఇస్తుంది అంటది. వచ్చి బట్టలు ఇచ్చి అది అన్ని పెట్టండి పోయి ఏం చేయటండి అంటది. తర్వాత మళ్ళీ కోపం అవుతుంది. ఎప్పుడు కోపమైందిరా పాపం మీ మీద? అంటే అది తడిచిపోతాం మా కోపం అవుతుంది. మీరైతే బ్రదర్స్ ఎంత పోట్లాడుకున్నారు, మేమిద్దరం సిస్టర్స్ అసలు పోట్లాడుకున్నాం. మహేష్ మేము మంచిగా ఉంటాం, గర్ల్స్ ఆల్వేస్ నైస్, బాయ్స్ ఆర్ బెటర్. సోదేం కాదు. కానీ బాయ్స్ బెస్ట్. ట్రిప్కి తీసుకెళ్తే వీళ్ళకి ఒక ప్యాంటు, ఒక టీ షర్ట్, ఒక నెక్. చాలా రోజుల నుంచి చెప్పాలనిపిస్తుంది. శాండీ ఏమంటారు తెలుసా డైలాగ్, ఏమో అంటో డైలాగ్ ఏంట్రా అది చెప్పురా. చెప్పు. లాస్ట్ వరల్డ్ తెలుసు కానీ
గర్ల్స్ అది అది ఎత్త బిర్యానీ బుక్క అందరమా సాంగ్ వచ్చింది లాస్ట్ టైం చిల్డ్రన్స్ డే డాన్స్ చేసినప్పుడు సాంగ్ వచ్చింది ఏమన్నావు అది చెప్పు. అది అది లెక్క బిర్యానీ బుక్క అంటారు. సాంగ్ లో వస్తుంది అది లెక్క బిర్యానీ బొక్క. పిల్లలు ఫన్ థింగ్స్ ఈ ఏజ్లోనే వీళ్ళతో ఇట్లా ఎంజాయ్ చేయగలం. సో కుదిరినంత టైం ఇట్లా స్పెండ్ చేయాలి. బట్ రూబాబుకి పాటలు వస్తున్నాయి వచ్చి. పాటలా? ఏం పాటలు? చలో మరి జస్ట్ మా ట్రిప్ థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మళ్ళీ కలుద్దాం. సే బాయ్. 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 టాటా